ఆమ్లా రుయా సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది. టెక్స్టైల్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఓ వ్యాపార దిగ్గజాన్ని పెళ్లి చేసుకుంది. విలాసవంతమైన జీవితం గడుపుతుంది. అయితే రాజస్థాన్లోని కొందరు నీటి కోసం అల్లాడిపోతున్నారన్న వార్తను టీవీలో చూసిన అమల వారి కోసం ఏదైనా చేయాలి అనుకుంది. స్వయంగా వెళ్లి వారి కష్టాలను చూసింది. అప్పటికే వారి కుటుంబం ఆ కరువు ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లు పంపించారు. కానీ ఆ సహాయం ఆమెకు సంతృప్తినివ్వలేదు. విపత్తు వచ్చాక వారిని ఆదుకోవడం కంటే అసలు విపత్తులే రాకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఇంట్లో వారికి చెప్పింది. కానీ వారి నుంచి నీకెందుకు, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా అనే సమాధానం వచ్చింది. అయినా ఆమె పట్టు వదల్లేదు. అమల ఒక ట్రస్టును ఏర్పాటు చేసింది. ఆ సంస్థ సహకారంతో వాననీటిని ఒడిసి పట్టుకుని ఉంచేలా చెక్ డ్యాంలు నిర్మించాలని నిశ్చయించుకుంది. ఒక్కో చెక్ డ్యాం నిర్మాణానికి దాదాపు 5 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యేది. అందులో 30% స్థానికులు భరిస్తే మిగతాది తమ ట్రస్టు నుంచే అందించేవారు. మొదట డ్యాం కట్టడానికి 6 నెలలు పట్టింది. అవసరం వచ్చినప్పుడు కూలీలు దొరకలేదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని ఆమెని విమర్శించిన వారు కూడా ఉన్నారు. కానీ ఆమె తన పోరాటాన్ని ఆపలేదు. ఎలాంటి స్వార్థం లేకుండా చెక్ డ్యాంలు నిర్మించడంతో క్రమక్రమంగా అందరూ ఆమెను నమ్మడం మొదలెట్టారు. దీంతో చెక్ డ్యాంల నిర్మాణాల సంఖ్యను పెంచుతూ వచ్చారు. మొదట్లో ఏడాదికి 2 నిర్మాణాలు చేపడితే చాలు అనుకున్నారు. ఆ తర్వాత ఆ సంఖ్య 6కు పెరిగింది. తాను చేసిన ఈ కృషి వల్ల నీటి కష్టాలు తీరడమే కాకుండా రైతులు సంవత్సరానికి 3 పంటలు వేయగలిగారు. అమల ఆ సేవలను సొంత రాష్ట్రాలకే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందేలా చేశారు. ఇప్పటి వరకు 664 చెక్ డ్యాంలు నిర్మించారు. 128 చెరువులు తవ్వించారు. అందుకే ఆమెకు వాటర్ మదర్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది.